ఇక మోంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో మితాంగ్ తుఫాన్ ప్రభావం అత్యంత ప్రభావితం చూపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దగ్గర వాగులు వంకలు అన్నీ కూడా పొర్లి పొంగుతున్న పరిస్థితి. అనేక ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా కట్టైనటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. అయితే జిల్లా యంత్రాంగం ఏదైతే ఈ వర్షాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. జిల్లాలతో పాటు అంటే నెల్లూరు జిల్లా కేంద్రంగాను అలాగే రెవెన్యూ డివిజన్లో కమాండ్ కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా యువరాజ్ సింగ్ ప్రత్యేక అధికారిని కూడా ఈ మితాంగ్ తుఫాన్ని ప్రభావాన్ని నష్ట నివారణ చేసేందుకైతే మాత్రం ఇక్కడ అపాయింట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. వివిధ రకాల అన్ని శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అలాగే యువరాజ్ సింగ్ కూడా అన్ని రకాల శాఖల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితితోనే చెప్పాలి. పూర్తిగా ఏదైతే సముద్రం మనం ప్రధానంగా చూసుకుంటే కృష్ణపట్నం పోర్టు వద్ద 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి. సముద్రం దగ్గర 100 అడుగుల మేర ముందుకు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే రామాయపట్నం అలాగే తుమ్మలపెంట, కొత్త కోడూరు, మైపాడు ఈ బీచ్లన్నింటినీ కూడా ఎవరిని ఇక్కడికి పర్యాటకులు రానికన్నా కూడా చిట్టుగా కూడా ఆర్డర్లు పాస్ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. సముద్ర తీర ప్రాంతానికి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో 144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షించేందుకు 3 షిఫ్ట్లుగా కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే 27 రోడ్డు కనెక్టివిటీ అలాగే 16 రైల్వే కనెక్టివిటీ ఏదైతే జాతీయ రహదారులు కానీ అలాగే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో ఈ ప్రమాదం పొంచి ఉన్నటువంటి రైల్వే రోడ్ కనెక్టివిటీలను కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అలాగే నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రధాన జలాశయం సోమశిల జలాశయానికి సుమారు 30,000కు పైగా కూడా 30,000 క్యూసెక్కుల నీరు పైకి విడుదలవుతుంది. కిందకి కూడా 34,000 క్యూసెక్కుల నీటిని కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా మనం ఈరోజు కండలేరు జలాశయం కూడా 54 టీఎంసీల మేర కూడా నిండు కుండలా తలపిస్తుంది. అయితే కండలేరు జలాశయం నుంచి నీరు కిందకి విడుదల చేసేందుకు ఏదైతే అక్కడ వాగుందో అదంతా కూడా పూర్తిగా కూడా పూడుకుపోయిన పరిస్థితి. అక్కడ 60 జేసీబీలను పెట్టి ఇప్పటికే కూడా పూడికి తీతలు తీశారు. సుమారు 50,000 క్యూసెక్కుల నీటిని కానీ వదిలిపెడితే అక్కడ గ్రామాలు మునకకు ప్రమాదం ఉంది. ఈ మునకని నివారించేందుకైతే మాత్రం ఏదైతే కండలేరు జలాశయం వాగును కూడా ఇప్పుడు త్వరితగతిని కూడా అక్కడ రిపేర్లు కూడా దానికి మరమ్మతులు కూడా చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే ఈరోజు మనం ప్రధానంగా ఈరోజు ఏదైతే నెల్లూరు, కావలి అలాగే గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, సులూరుపేట, వెంకటగిరి ఈ మున్సిపాలిటీల్లో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఈరోజు కావలి కానీ అలాగే నెల్లూరు, కావలి ఏదైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఆత్మకూరు, గూడూరు, సులూరుపేట, వెంకటగిరి ఈ మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎక్కడ అంగళ్ళు కూడా దాదాపు 60% అంగళ్ళు కూడా ఎక్కడ కూడా తెరుచుకోని పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క అంటే ఈ మితాంగ్ తుఫాన్ ప్రభావం అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా భారీ వర్షాలను కురుస్తున్న పరిస్థితులతో పాటు తీవ్రమైనటువంటి చలిగాలు కూడా వీస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఈరోజు ప్రజలకు సూచన చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక్కడ ఈ మితాంగ్ తుఫాను ప్రభావం అయితే మాత్రం ఈ గాల్లో కొంత తక్కువ ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 9 రేపు ఉదయం కూడా వర్షం కొనసాగేటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇక్కడికి వెళ్ళొద్దనేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే పునరావాస కేంద్రాలతో పాటు ఏదైతే గ్రామాలకు కూడా మొబైల్కి సంబంధించిన రైతు బజార్లు కూడా గ్రామాలకు పంపుతున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా ఈ యొక్క నష్ట నివారణని ప్రాణ నష్టం కానీ అలాగే ఆస్తి నష్టం తగ్గించేందుకైతే మాత్రం ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని దగ్గరలో కూడా ప్రభుత్వ ఏదైతే అధికారుల అలసత్వం మాత్రం కొంత స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా సమతుల్యం చేసేందుకు జిల్లా యంత్రాంగం హిమాంశు శుక్లా కానీ అదే ప్రత్యేక అధికారి యువరాజ్ సింగ్ కానీ అలాగే ఎస్పీ అజితా వెండ్లా కూడా ఈ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వీళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కూడా చూసేందుకైతే మాత్రం చూసిన పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే చామాదుల వద్ద ఒక వ్యక్తి చామాదుల వద్ద ఒక వ్యక్తి కొట్టకపోవడం అలాగే 2-3 వాగుల్లో కూడా ఇలాంటి
ఘటనలు జరగడం, ఈ ఘాట్లలో ఏదైతే జరిగాయో వీటిని జరగనీయకుండా అక్కడ వాగులు చెరువులు ఏదైతే నిండుకొండలో ప్రవహిస్తున్నాయో ఇక్కడ ప్రభుత్వం స్థానిక తహసీల్దారుల ద్వారా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరో కూడా ఈ వాగులు దాటొద్దంటూ కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.